ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య సంజీవిని కింగ్ జార్జ్ హాస్పిటల్ 100 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న కేజీహెచ్ రాష్ట్ర ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. కూటమి పాలనలో ఆసుపత్రిలో పారిశుధ్యం, వైద్య సేవలు మెరుగయ్యాయి. ప్రస్తుతం ఓపీ, క్యాజువాలిటీ వార్డులను విస్తృతం చేయడంపై దృష్టి సారించారు. విశాఖలో కింగ్ జార్జ్ ఆసుపత్రి 57 ఎకరాల్లో విస్తరించి ఉంది. మొత్తం 54 బ్లాకుల్లో 34 విభాగాలు రోగులకు సేవలందిస్తున్నాయి. ఆసుపత్రికి రోజుకు సగటున సుమారు 2,500 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. రద్దీ సమయాల్లో ఈ సంఖ్య 3,500 వరకు ఉంటుంది. 1,500 పడకల సామర్థ్యంతో రోగులకు సేవలందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు డయాలసిస్ కేంద్రంలోనూ రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. కేజీహెచ్ కు అనుబంధంగా ఆంధ్ర మెడికల్ కళాశాల నడుస్తోంది. గత వైసీపీ హయాంలో ఆసుపత్రి అభివృద్ధి నిలిచిపోయిన కూటమి పాలనలో ప్రత్యేక దృష్టి సారించి నూతన భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆసుపత్రికొచ్చే రోగులు అభా యాప్లో పేర్లు నమోదు చేసుకుని సంబంధిత విభాగ వైద్యుల సేవలు పొందుతున్నారు. ఓపీలు అధికంగా ఉండడంతో వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంటోందని, మందులిచ్చే కౌంటర్లు పెంచాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. బాగుంది సార్, ట్రీట్మెంట్ కూడా ఫాస్ట్ గా అయింది. ఓపీలో కూడా 5 minutes లో ఓపీ అయిపోయింది. ఆన్లైన్ కదా, అంతా బాగుంది. వాటర్ ఫెసిలిటీ సమ్మర్ వస్తుంది కదా, వాటర్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఓపీ దగ్గర మాస్క్ ప్రొవైడ్ చేసినా బాగుంటుంది. మొత్తం ఫుడ్ అన్ని బాగానే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ నలుగురు మాత్రం ఎక్కువ అయిపోతుంది మాట, అంతేనండి. రేటింగ్ ఎక్కువ, డాక్టర్ వల్ల చాలా బాగా చూస్తారు చూసేవాళ్ళని. మందులు ఇచ్చేవాళ్ళకి మరి ఇంతమంది అంటే వాళ్ళు మాత్రం ఎంతమంది సంబంధం చెబుతారండి. వాళ్ళు 100 మందికి 2 ఇవ్వాలంటే 3 ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వగలుగుతారండి. నేను 30 సంవత్సరాలు బట్టి ట్రీట్మెంట్ చేసుకున్నాను. ఇక్కడ ఏమీ లోటుపాట్లు లేవు. డాక్టర్లు అందరూ మంచి వాళ్ళే, బాగానే చూస్తున్నారు. నాకు 10 సార్లు ఆపరేషన్ అయింది, కాల్కి సర్జరీ చేశారు. అప్పుడు డాక్టర్లు అలా ఉన్నారు, ఇప్పుడు డాక్టర్లు అలా, అందరూ మంచి వాళ్ళే. బాగా చూస్తున్నారు. డాక్టర్లు కూడా పర్వాలేదు, దేనికి ఇబ్బంది లేదు, శుభ్రంగా ఉంది. అంతే. మంచినీళ్ళు అయితే అక్కడ లేవు, నీళ్ళు తాగడానికి కూడా ఉండవు. ఎక్కడన్నా కొనుక్కోవడం బాటిల్స్. బాగానే ఉంది, బాగా పట్టించుకుంటున్నారు. డాక్టర్లు కూడా కేర్ తీసుకుంటున్నారు. నీట్ గానే ఉంది, అదంతా హైజీన్ గా ఉంది, బాగానే ఉంది. ట్రీట్మెంట్ బాగానే ఉంది సార్, బాగానే చేస్తున్నారు. కాకపోతే మెడికల్ దగ్గర ఆటల దగ్గర కొద్దిగా ఒక 2 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా బాగానే చేస్తున్నారు. కింగ్ జార్జ్ అన్నందుకు మరి కింగ్ జార్జే. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి సార్. స్కానింగ్ విషయంలో ఏంటి ఏమైనా అన్ని విషయాలు బాగానే చేస్తున్నారు. రోగులకు ₹1 ఖర్చు లేకుండానే ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇన్ పేషెంట్లకు నాణ్యమైన భోజనం సరఫరా చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల హెల్త్ రికార్డుల్ని డిజిటలైజ్ చేసే ప్రక్రియపై దృష్టి సారించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. ఈ ఆభా అనేది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. దీంట్లో మీరు నమోదైతే మీ ఆధార్ కార్డు తెచ్చుకొని ఓపీ టికెట్లు తీసుకునేటప్పుడు మీరు మీ పేరుతో మీరు అది నమోదైతే మీ తాలూకా డాక్యుమెంట్లన్నీ అందులో ఉంటాయి. మీ ఆభా నెంబర్ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడ కాదు కదా, ఈ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఆ నంబర్ చెప్తే మీ తాలూకా డేటా అంతా వస్తుంది. మీరు ప్రీవియస్గా ఏ మందులు వాడుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో మీరు ఏ డాక్యుమెంట్స్ని ఎక్కడికి క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీంతో మీరు ఈజీగా ఎక్కడున్నా మీరు కన్సల్ట్ చేసే డాక్టర్కి కూడా ఈజీ అవుద్ది, మీకు కూడా ఈజీ అవుద్ది. మీకు మంచి ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ డిజిటలైజేషన్ ఆఫ్ యువర్ హెల్త్ రికార్డ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. దీన్ని గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఇప్పుడు దీని మీదే మేము ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని మంచిగా పురోగమించేటట్టు చేయడానికి ట్రై చేస్తున్నాం. అవినీతి రహితంగా వైద్య సేవలందించడంతో పాటు నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో రోగులకు భద్రత కల్పిస్తున్నారు.